హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రేషన్ అగ్గి అఫీషియల్. ఇంక ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ. ఇంకెలా చేయాలి మన స్టైల్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మేమైతే చిట్టి రొయ్యలు తీసుకున్నాం. దాంట్లోకి కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ముందుగా అయితే ప్రాన్స్ని ఎలా క్లీన్ చేయాలో షార్ట్ వీడియో ఉంటుంది, అదైతే వెళ్ళి వాచ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇంకా ప్రాన్స్ తీసుకున్న తర్వాత అయితే కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉప్పుతో క్లీన్ చేస్తాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఉప్పు, కారం అయితే మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మ్యాక్స్ 1 స్పూన్ సరిపోతుంది. గరం మసాలా, ధనియాల పౌడర్. కారం తక్కువ, ఎందుకంటే గరం మసాలా వేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకోవచ్చు. ఇంకా అట్లనే పుదీనా, కొత్తిమీర వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇంకా కలిపిన తర్వాత అయితే మనకి కర్డ్. ఇప్పుడు నేను 1 kg తీసుకున్నా కాబట్టి నాకు ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ పట్టింది. ఇంకా నీకు స్పైస్ లెవెల్స్ చాలా మీడియంలో తింటాం కాబట్టి 2 పచ్చిమిర్చి తీసుకున్నా. అలానే ఒక హాఫ్ లెమన్ తీసుకుని అయితే కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టా. ఇంక ఇక్కడ నేను చూపించిన మసాలా అన్నీ అయితే వేయాలన్నమాట. అంటే వాటర్లో ఎసరికి పెట్టుకోవాలి. దాల్చిన చెక్కలు, లవంగ, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్, మళ్ళీ ఇంకో హాఫ్ లెమన్. సాల్ట్ అయితే మనం వాటర్ ఇలా టేస్ట్ చేసి చూస్తే ఉప్పగా అనిపించాలి, ఎందుకంటే రైస్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ సాల్టీగా చేసుకోవాలన్నమాట. ఇంకా అది మరిగే లోపల పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని, అంటే బిర్యానీ చేసుకునే దబరా పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్న, మీడియం సైజ్వి. ఇంకా అంతకంటే హాఫ్ అన్ అవర్ బిఫోరే రైస్ అయితే నానపెట్టుకున్నాను. ఇంకా ఇంతలో ఎసరైతే వచ్చేసింది. ఎసరు రాగానే అయితే ఇంకా నానపెట్టుకున్న బియ్యం అంతా వేసుకున్నా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినప్పుడు దీంట్లో ఒక హాఫ్ అయితే పక్కకు తీసుకోవాలి. ఇవి ఎందుకు తీసుకోవాలి తర్వాత చెప్తాను. ఒక హాఫ్ పక్కకు తీసుకున్న తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మొత్తం రొయ్యలు కలిపించాం కదా, అదంతా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ దబరాలు ఇదంతా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రొయ్యల్లో వాటర్ అనేది రిలీజ్ అవ్వాలి. మ్యాక్స్ అయితే అందరూ ఇలా దమ్కి పెడతారు, కానీ అది నీచు వాసన అనేది పోవాలంటే ఒక 5 minutes ఉడికించాలన్నమాట. ఇంతలో మన రైస్ కూడా మంచి కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఎసర వచ్చిన తర్వాత బియ్యం అనేది వేయాలి. ఇంకా ఎక్కువ కలపకూడదు, కూడా స్మాష్ అయిపోతుంది. ఇంకా చూసారా, రొయ్యల్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోతూ ఉంది. ఇక్కడ మేమైతే చిట్టి రొయ్యలు తీసుకున్నాము, అంటే గోదావరి రొయ్యలుగా, సో స్మాల్ సైజే ఉన్నాయన్నమాట. ఇవి అయితే 1 kg. నేను రైస్ వచ్చేసి హాఫ్ kgకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇట్లా రైస్ బాయిల్ అయిపోతుంది, దాంతోపాటు ప్రాన్స్, ఈ 2 ఒకటేసారి అయిపోతూ ఉండాలి. మనం ఎసరు పెట్టుకున్నప్పుడే వేరే దబరాలు ఆయిల్ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ అయిపోగానే ఈ రొయ్యలు వేసుకొని సిమ్లోనే చేస్తూ ఉంటే దాంట్లో వాటర్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఇంక నీకైతే ఆవిరి చూపిస్తున్నాను మా మమ్మీ వాళ్ళకి. టేస్ట్ ఎంత బాగుందో చూడు, స్మెల్ అని. ఇంకా మెల్లగా సిమ్లో ఫ్రై అవుతున్నాం, అంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, రైస్ కుక్ అయిందని ఎలా తెలియాలి అంటే అన్నం మెతుక్కి బియ్యపు గింజల గీతలు ఉంటాయి, అప్పుడు 70% కుక్ అయినట్టు అన్నమాట. సో అప్పుడు రైస్ తీసేసుకొని మనం ఇప్పుడు ప్రాన్స్ నుంచి వాటర్ మ్యాక్స్ రిలీజ్ అయిపోయినాయి కదా, కొంచెం ఉన్నాయి, అప్పుడు ఈ 70% కుక్ అయిన రైస్ని దానిపైన వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి చూసారా, అవి ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఏంటంటే టైం చాలా తక్కువ తీసుకుంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత నేనైతే కొన్ని కాజు కూడా వేపుకున్నా, అవి. ఇంకా అట్లనే కొంచెం నెయ్యి, ఇంక ఇవైతే యాడ్ చేసేసుకొని ఇంకా మనం లిడ్ పెట్టాలి, అంటే మూత పెట్టాలన్నమాట. నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్, ఇదైతే టోటల్ ఆప్షనల్. ఇంకా మూత పెట్టి దాని మీద బరువు పెట్టాలి ఆవిరిపోకుండా. మీడియం ఫ్లేమ్లో అయితే 5 minutes ఉంచాలి, మళ్ళీ లో ఫ్లేమ్లో అయితే 15 minutes. టోటల్గా 20 minutesలో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టు. చూసారా పొగలు అయితే ఎలా వస్తున్నాయో, అబ్బా వేడి వేడి బిర్యానీ కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసేయండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు చాలా, అంటే స్పైస్ లెవెల్స్ అన్నీ మీడియంగా ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. ఎన్నోసార్లు చేస్తే
పర్ఫెక్ట్ వస్తుంది. చేసే కొద్ది ఎవరైనా పర్ఫెక్ట్ అవుతారు కదా. ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నా. చూసారా ప్రాన్ అయితే ఎంత మంచి కుక్ అయిందో. అట్లనే నేను రొయ్యల గీ వేసి వేపుడు చేశాను. అది కూడా వేరే రెసిపీ పెడతానన్నమాట. చిట్టి రొయ్యలు చాలా బాగుంది. అలానే మా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.